రామగుండం ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం అనవసరంగా భయాందోళనకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను అంగీకరించకుండా ప్రైవేటు ఆసుపత్రుల నుంచి పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని నాయకులు తెలిపారు. అక్కడ పరీక్షలకు సుమారుగా 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దీంతో కార్మికులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. అలాగే ధన్వంతరి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో పారదర్శకత లేదని, కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదికలు వస్తున్నాయని ఆరోపించారు. మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్టు కార్మికులను వేధించడం మానుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య పరీక్షల నివేదికలను కూడా చెల్లుబాటు అయ్యేలా గుర్తించాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు చిలక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఇజగిరి భూమయ్య, దగ్గుల సత్యం, రాధారావు, రాజయ్య హెచ్చరించారు. ఏఐటీసీగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఉత్పత్తిలో ఎన్టీపీసీ రామగుండంలో భాగస్వాములు అవుతున్న 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు 30 సంవత్సరాల నుండి పనిచేసి కాలుష్య కూరల్లో జీవించుకుంటూ కూడా ఉత్పత్తిని భాగస్వామ్యం చేస్తూ ఉంటే, ఈరోజు ధన్వంతరి హాస్పిటల్ ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్క కార్మికునికి రోగి అనే విధంగా నిర్ధారణ చేసి అన్ఫిట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది. మేము ఇంతకుముందే జేఏసీగా ఏఐటీసీగా తెలియపరచడం జరిగింది. ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా ఒక కార్మికునికి 100కు 4 రూపాయల చొప్పున మేము కట్ చేస్తున్నాం కాబట్టి దాదాపు 25-30 లక్షల రూపాయలు మేము కట్ చేస్తున్నాం కాబట్టి ఇది యాక్చువల్గా రూల్ ప్రకారంగా కూడా ఈ ధన్వంతరి హాస్పిటల్ చేయొద్దు, ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారానే టెస్టులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ రోగాలు ఉన్నాయని చెప్పి అన్ఫిట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాయి కాబట్టి మేము ఇంతకుముందే హెచ్చరించడం జరిగింది. మరొకసారి జేఏసీగా ఏఐటీసీగా తెలియపరిచారంటే ఈ ధన్వంతరి హాస్పిటల్లో ఈ ఏదైతే టెస్టులు రద్దు చేయాలని చెప్పి ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారానే ఈ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మరొకసారి ఏఐటీసీగా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో టోటల్గా ఏవైతే కాంట్రాక్ట్ కార్మికులను కూడగట్టి ఇక్కడికి ఎవరు కూడా మెడికల్ టెస్టులకు రాకుండా బంద్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్వంతరి హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం టెస్టుల పేరు మీద అనేక రకాల ఈ 2-3 సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తుండ్రు. ఏదైతే లేని జబ్బులు తీసుకొచ్చే విధంగా వీళ్ళు వివరించే తీరు ఉంది. ఇక్కడ మందులు ఇయ్యరు, మాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏమీ చేయరు. సంవత్సరం నాడు మాత్రం మాకు మెడికల్ టెస్టులు చేస్తారు. మెడికల్ టెస్టులు చేసి నీకు రోగం ఉన్నదని నిర్ధారిస్తారు. మాకు రోగం ఉన్నదని నిర్ధారించడానికైనా మీరు ఇక్కడ టెస్టులు చేసేది? మమ్మల్ని దొరకబట్టడానికైనా మీరు టెస్టులు చేసేది? మా ఆరోగ్యం మీకు అక్కరలేదా? మా హెల్త్ గురించి మాకు ఒక గోల్ ఇయ్యరు, మాకు ట్రీట్మెంట్ చేయరు. మాకు ఏం పట్టించుకోనోళ్ళు మీరు ట్రీట్మెంట్లు చేసే మీకు అధికారం ఎక్కడున్నది? ఇంతకుముందు లోపల ట్రీట్మెంట్ చేసే ఏది టెస్టులు పెట్టేవారు, ఇది మొత్తం మందికి క్యాంపు లెక్క పెట్టి అందరికీ ఒకేసారి ర్యాపిడ్ టెస్టులు చేసి అందరిని నిలగొట్టేశారు. మినిమం టెస్టులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఎన్టీపీసీలనే ఇక్కడ సేఫ్టీ అని పెట్టిరు. ఏది పైకెళ్ళి ఎక్కి దిగ వరకు బీపీ పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి లేని బీపీలు, లేని షుగర్లు, లేని గుండె జబ్బులు తీసుకొచ్చే విధంగా వీళ్ళు వ్యవహార శైలి ఉన్నది. ఇక్కడ ఎన్టీపీసీ యజమాన్యం సోద్యం చూస్తుంది. సంబంధించి వర్కర్లు ఉండగా కూడా మన ధన్వంతరి హాస్పిటల్ లోపల మెడికల్ టెస్టుల పేరుతో చెప్పేసి కార్మికులు ప్రతిరోజు ఇబ్బంది చేస్తారు. మేము యాక్చువల్గా జేఏసీ పరంగా మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. ఏదైతే మెడికల్లో ఉండి మీరు మెడికల్ టెస్ట్ చేయండి, కానీ వాళ్ళను ఈ పాస్కు లింక్ చేయకుండా ఉండడానికి కోసం మీరు చేయండి. కేవలం మీరు మెడికల్ టెస్ట్ చేయాలి కానీ రెఫర్ చేయడానికి లేదు. ఒకవేళ రెఫర్ చేస్తే మా ఈఎస్ఐ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చిన సర్టిఫికేట్ను వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మరి వాళ్ళు డాక్టర్లా కాదా? నిన్నగాక మన కలెక్టర్ కూడా వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మీరు అందరూ మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఇక్కడ చేసుకోమని చెప్పి ఆయన వెళ్తే అదంతా పబ్లిసిటీ చేయమని చెప్పేసి వెళ్తే మరి వీళ్ళు మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ ఉద్దేశంగా రావాలి? మరి వీళ్ళు ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్ వచ్చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్ చెల్లదంటారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు కలెక్టర్ గారు వచ్చేసి ఇక్కడ ధన్వంతరి హాస్పిటల్ కాదు, మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ చూసుకోండి, అక్కడ మంచిగా చేస్తారని చెప్పారు. దయచేసి కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం మేము. మరి మేడం గారు ఇక్కడ ఉన్న సీఎంఓ మేడం గారు కూడా చాలా ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తుంది, కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దయచేసి మేడం గారు మీరు మీ పద్ధతి మార్చుకుంటే బెటరు, లేదనుకుంటే కార్మికులంతా ధర్నా చేస్తారు, కలెక్టర్ ఆఫీస్కి పోతారు, ఎక్కడికైనా పోయేసి మీ మెడికల్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ చేయాల్సుకున్నాం మేము చేసి కదా. థ్యాంక్ యూ.
జరుగుతున్నటువంటి ఈ మెడికల్ టెస్ట్ పేరు మీద కార్మికులను ఇబ్బంది చేస్తూ అనారోగ్య పాలు చేస్తున్నటువంటి సీఎంఓ గారు మరి నిన్న ఒక సంఘటన జరిగింది. దానికి నేనే బాధ్యుని. ఒక లీడర్గా నేను మెడికల్ టెస్ట్ చేయించుకుంటుంటే ఇందులో ఉన్న ఒక కాంట్రాక్ట్ అంబులెన్స్ నడిచేవాడు నా మీద చెయ్యేసి పక్క జరగని దొబ్బిండు. ఆ సీఎంఓ ముందే నిన్న వాడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బెదిరింపులు కార్మికులను చేస్తూ ఇవాళ కార్మికులను భయోభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ సీఎంఓ గారు ప్లస్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగులు కూడా కార్మికుల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది మానుకోకపోతే కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఈ ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద మేము కార్మికులందరూ యూనియన్ తరఫు దాడి కూడా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త సీఎంఓ, నువ్వు నీ కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన నువ్వు ఎలా నా మనిషి నువ్వు ఆయన ఏమనొద్దు అని చెప్పే విధానాన్ని విడనాడాలి. అలాగే కార్మికులకు రోగం లేకున్నా రోగం ఉందని చెప్పేసి చిన్న బీపీ ఉంటే లేకపోతే బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ ఎక్కువ ఉందని ఈ విషయంలో కార్మికులు ఇబ్బంది చేస్తూ 15-20 రోజులు ఆప్షన్లు చేస్తూ ఇక్కడ నీ చుట్టూ తిప్పించుకుంటున్నాం. బ్లడ్ ఎక్కువ ఉంటేంది తక్కువ ఉండే కార్మికుడు ఇవ్వటి వరకు పనిచేస్తాడు. నీ దగ్గరికి వస్తేనే రోగం ఉందని చెప్పి పక్కా పెడతావు, ఇది పక్కా పెడతావు. ఇది ఎంతవరకు కరెక్ట్? చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర కార్మికులను బయటపెట్టే విధంగా ఈ యొక్క మెడికల్ టెస్టుల పేరు మీద లోపల ఎన్టీపీసీ ప్లాంట్లో మన ఫస్ట్ ఎయిడ్లో ఇంతకుముందు గతంలో చేసేది అక్కడ ఏ గొడవ లేకుండా అయిపోయేది. డ్యూటీ చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వచ్చి మెడికల్ టెస్టులు చేసుకునేది. ఏ గొడవలు కూడా లేకపోయేది. ఇప్పుడు ఇక్కడ ధన్వంతరి హాస్పిటల్లో పెట్టి ఇప్పుడు కార్మికులను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళను సగం ఎంతమంది అంటే అంతమందిని బయటకు తోసేద్దామని ఆ యొక్క ఎన్టీపీసీ చేద్దామని కుట్ర చేసి ఆ యొక్క డాక్టర్కు అప్పచెప్పి ఆ డాక్టర్ గారు కూడా మరి ఇది కార్మికులకు బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను నిర్బంధించి వాళ్ళను బయటపెట్టే విధంగా వాళ్ళని అన్ఫిట్ చేసి చాలామందికి అన్ఫిట్ చేసి వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకు కుట్ర చేస్తాను. కాబట్టి ఎన్టీపీసీ ఇక్కడైనా తెలుసుకొని ఈ కుట్రను ఆపకపోతే తగిన బాధ్యత వహించాల్సి వస్తుందని ఎన్టీపీసీలో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఈ మధ్య దాదాపు 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి మెడికల్ పేరుతోటి కార్మిక వర్గాన్ని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అనేకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ వారికి లేనటువంటి జబ్బులను, లేనటువంటి గుండె జబ్బులను, లేనటువంటి బీపీ షుగర్లను వచ్చే విధంగా కార్మిక వర్గాన్ని అంతా కూడా అరాచక చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ వాళ్ళను అనారోగ్యాలకు బారిన పడేసేటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ టెస్టులను వెంటనే తగ్గించమని చెప్పని కోరుతా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఏనాడు లేనటువంటి మెడికల్ టెస్టులు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని అంతా కూడా భయాభ్రాంతకు గురి చేస్తున్నారు. వాళ్ళ సావులకు కారణమవుతుంది. దాదాపుగా 22 అవతల మాకే మెడికల్ లేదు. అప్పుడు ఎవరికి కూడా అనారోగ్యానికి ఎవరు రాలేదు. అలా గుండె జబ్బులు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు. కానీ ఈ మధ్యలో ఎప్పుడైతే ఎన్టీపీసీ యాజమాన్యం మెడికల్ టెస్ట్ పెట్టిందో అప్పటి నుండే వీళ్ళకు గుండె జబ్బులు మొదలైనాయి, అప్పటి నుండే వీళ్ళకు బీపీలు మొదలైనాయి, అప్పటి నుంచే వీళ్ళకు షుగర్లు మొదలైనాయి. ఈ మధ్యకాలంలో ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్లో చేసేటువంటి కార్యక్రమం ఈ 2 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలు ధన్వంతరి హాస్పిటల్లో జరిగేటువంటి టెస్టుల పేరిట గుండె జబ్బు లేనటువంటి వాళ్ళ గుండె జబ్బులు వచ్చి ఈ పాటికి ఇప్పటి వరకు 20 మంది కార్మికులు లోపట బయట గుండె జబ్బులతో చనిపోయినటువంటి పరిస్థితి వల్ల ఉన్నది. దీనికి అంత కారణం ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యమే. ఏవైతే మేము మా జబ్బులు మేము చేసుకుంటాం, మాకు ఎన్టీపీసీలో బయట మాకు ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్లో దాదాపుగా ప్రతి నెల 25 లక్షల రూపాయలు మేము ఈఎస్ఐ హాస్పిటల్కి ఇస్తూ ఉన్నాం. మేము ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినటువంటి సర్టిఫికెట్ చెల్లయి. వీళ్ళు ఎక్కడికి కరీంనగర్ పంపిస్తారు, ఎక్కడ మెడికల్ కేర్కి పంపిస్తారు. అక్కడ 5,000 రూపాయలు 5,000 రూపాయలు మెడికల్ టెస్ట్ తీసుకొస్తే ఇక్కడ ఓకే చేస్తారు. అంటే ఇక్కడికి వీళ్ళకి ఏమి లింకులు ఉన్నాయి, లింకులు ఉన్నాయి. లేదనుకుంటే చెలిమరానందరావు దగ్గర పంపిస్తారు. అక్కడ 5,000 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాటి ఫిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ చెల్తుంది. ఇక్కడ మేము దాదాపుగా మనకు ఈ ఎన్టీపీసీ రామగుండ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మంచి క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్ చెల్లదు. సింగరేణిలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే చెల్తా ఉంటుంది. సింగరేణి దగ్గరికి పోతే ఆయన 2,000 రూపాయలు తీసుకుని ఆ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ 2,000 రూపాయల కాడికి వీళ్ళకి ఎంత వాటా ఉంది? అక్కడ మెడికల్ కేర్ నుంచి తీసుకున్నటువంటి 5,000 రూపాయలకి వీళ్ళకి ఇక్కడ ఎంత వాటా ఉంది?